ఇజ్రాయెల్ దానికంటే కూడా మరింత ఎక్కువ పాత్ర వహించి ఆసియా ఖండంలో ఒక సైనిక మొత్తం దానికి సంబంధించిన ఇంతకుముందే డికోగాసియా అనే దగ్గర పెద్ద ఒక సీక్రెట్గా మొత్తం భారతదేశంలో ఏం జరుగుతుంది, చైనాలో ఏం జరగబోతుంది అని తెలుసుకునేటట్టు ఎట్లయితే కుట్ర చేసిందో దాని కొనసాగింపుగా భారతదేశంలో మొత్తం గత కొంతకాలం నుంచి వాణిజ్య యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. దానివల్ల మన వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలు కూడా అదలా అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నేడు ఇజ్రాయెల్, ఇరాన్ కానీ గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా ఇంధనాన్ని తన కంట్రోల్ తీసుకురావడం కోసం మొత్తం తన యొక్క గల్ఫ్ని ఇప్పటికే గల్ఫ్లో అనేకమైన వైవిధ్యాలు సృష్టించి అనేక దేశాలని తను లోపరుచుకున్నప్పటికీ ఇరాన్ ప్రతిఘటిస్తున్న దాన్ని కూడా అణిచివేయడంలో భాగంగా ఇవాళ ఇరాన్ మీద అణు ఆయుధాలు ఉన్నాయనే పేరుతోని ఇవాళ అక్కడ ఖొమేనీని చంపడం జరిగింది. గతంలో ఇరాక్లో కూడా అక్కడ రసాయనిక ఆయుధాలు ఉన్నాయని సద్దాం హుసేన్ చంపాడు, లిబియాని గదాఫీని చంపాడు. అనేక మందిని ఇలాంటి మూడో ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకుల్ని, ఆ దేశాలని ఇబ్బంది పెట్టే ఒక లక్ష్యం కోసం అమెరికా వాడు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ యుద్ధాలు కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఐక్యరాజ్య సమితిని కూడా ఎందుకు పనికి రాకుండా చేయడంలో భాగంగా అక్కడ ఉన్న అనేక రంగాలు కూడా సంక్షేమ పథకాలు ఉపయోగపడే ఒక్కొక్క నిధులు కూడా ఇవాళ విత్డ్రా చేసుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం. అందుకే ఇవాళ భారతదేశంలో ఉన్న వామపక్ష సంఘాలు అన్నీ ఇవాళ ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాం. ఇలా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఎంతైతే ఉన్నదని మనం గుర్తించి మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని కూడా సీపీఎం లీడర్కి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఐక్యంగా పోరాడతాం. అమెరికా సామ్రాజ్యవాదాన్ని మొత్తం కూకట వేళ్లతో కూడా ఇలా మొత్తం ప్రపంచంలో సామ్రాజ్యవాదం లేకుండా చేయాల్సిన బాధ్యత వామపక్షాలపై ఉందని మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను.